మార్స్ పైనో చంద్రుడి పైనో రియల్ ఎస్టేట్ అంటే తెలుసు, కానీ స్వర్గంలోనూ రియల్ ఎస్టేట్ నడుస్తుందన్న విషయం మీకు తెలుసా? తెలియకపోతే వెంటనే తెలుసుకోండి. వీలైతే వెంటనే ఓ ప్లాట్ కొనేయండి. ఆలస్యం చేస్తే మాత్రం ఆశాభంగం. అవునండి, స్వర్గంలో రియల్ ఎస్టేట్ నడిపిస్తున్నాడు స్పానిష్ చర్చ్ ఫాస్టర్. రేట్ ఎంత అని అనుకుంటున్నారా? ఒక చదరపు మీటర్ 8,000. దీనికి సంబంధించిన బ్రోచర్ ఓ టిక్ టాక్ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్గా మారింది. అయితే చాలా చీప్. మనం జనరల్గా యానో పల్లెటూర్లలో, మా ఊర్లో ఉందండి 10,000 నుంచి 11,000 గజం. 10,000 నుంచి 11,000 గజం మా ఊర్లో ఉంది, పల్లెటూరులో. మరి స్వర్గం మీద, స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక, అప్సరసలు, పెద్ద పెద్ద డాన్సర్లు ఉంటారంట. మరి 8,000 అంటే ఎంత చీప్ అసలు. ఈజీగా పెట్టేయచ్చు, ఆస్తులు అమ్మైనా సరే పెట్టేయచ్చు. ఇక ఎందుకంటే స్వర్గం అంటేనే ఇంకా అది స్వర్గం అనుకోరాదు. అరే ఏం రా స్వర్గం చూస్తున్నావు ఏంద్రా అని మనం ఈయనే అంటాం. మరి ఆడ పైన మన సినిమాల్లో, ఎన్టీఆర్ సినిమాల్లో ఇట్లా అనిపిస్తుంటుంది. మరి ఈ వీడియోలో ఏమైనా చూపించిండేమో ఆ పాస్టర్ కూడా మరి వాళ్ళకి. ఇంకా పాస్టర్ ఏం చెప్తున్నాడో తెలుసా? స్వర్గంలో నివాసం ఉండేందుకు ఇప్పటితో దేవుడితో చర్చలు కూడా పూర్తయ్యాయట. 2017లో ఓసారి దేవుడితో మీటింగ్, ఈ అంశం ప్రస్తావన కాగా రియల్ ఎస్టేట్కు దేవుడు అనుమతి కూడా ఇచ్చాడంట. దేవుడితో పాటు దేవుడి ఇంటి పక్కనే నివాసం ఉండే గ్యారంటీ కూడా, అంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. జనరల్ మనం చూస్తుంటాం కదా, ఇప్పుడు ఈ ఆడంటే ఆడ ఏడైతే డిమాండ్ ఉంది. ఇప్పుడు గచ్చిబౌలిలో ఉంది, గచ్చిబౌలిలో 2-3 లక్షలు ఉంటుంది గజం. ఆడ అపార్ట్మెంట్లో తీసుకుంటే 11,000 ఎస్ఎఫ్టీ ఉందంట. ఈడ 4,000-5,000 ఉంటుంది. మరి దేవుని ఇంటి పక్కన, ఇప్పుడు ఈ నుంచి మనం టెంపుల్లకు పోతాం, పూజలు చేస్తాం, కొబ్బరికాయ కొడతాం, దేవుడా అంటాం, లేకపోతే ఇంకో దేవుడు అయితేనే చర్చికి వెళ్ళడమో, మసీద్కి వెళ్ళడమో, లేకపోతే ప్రార్థన చేయడమో ఉంటుంది. ఈ నుంచి మనం దేవుడు మన మొర ఆలకించవచ్చు, ఆలకించకపోవచ్చు. మనం జనరల్ ఎప్పుడు కూడా అందుకే అనుకుంటాం కదా, ఎమ్మెల్యే ఇంటి పక్కన మనీలు ఉంటే అన్ని సమస్యలు హ్యాపీ అవ్వచ్చు, పక్కన పోవచ్చు, డైరెక్ట్ లెటర్ ఇవ్వచ్చు. లెటర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఎమ్మెల్యేనే మొత్తం చూసుకుంటాడు. మరి అదే దేవుని ఇంటి పక్కన ఉంటే ప్రపంచాన్నే వెళ్ళవచ్చు మనం కూడా. దేవునికి డైరెక్ట్ చెప్పొచ్చు, అరే నా బిడ్డ ఈరోజు పరీక్ష రాస్తుంది, 100కి 100 మార్కులు రావాలి, నా బిడ్డ సైంటిస్ట్ కావాలి, నా బిడ్డ పెళ్ళి ఇట్లా జరగాలి, లేకపోతే నేను ఎప్పుడు చచ్చిపోకుండా, ఇంకా చచ్చిపోతేనే స్వర్గానికి పోతాం, మళ్ళీ ఇంకా ఆడ సామే ఉంటుంది. కానీ ఇట్లా అన్ని సమస్యలు దేవుని ఇంటి పక్కన. ఇప్పుడు మనం కూడా చూస్తుంటాం చాలా చాలా ఏరియాలు. ఇప్పుడు యాదగిరి గుట్ట డెవలప్ అవుతుందంటే ఆడ పెద్ద వెంచర్లు, మళ్ళీ అదేదో మన్నెపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయిందంట, ఆడ పెద్దగా మీద. ఇట్లా ఈడ చూసుకున్నట్టయితే మనకి ఈడ ఓఆర్ఆర్ దగ్గర ఒక పెద్ద దేవాలయం అయితే, టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అయింది. అక్కడ కూడా రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంటుంది. మరి ఈడ ఎందుకంటే మామూలుగా స్వర్గంలో అయితే 8,000 గజం, మరి దేవుని ఇంటి పక్కన అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉండొచ్చు. ఇంకా మరి దేవుని ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ మాత్రం పెట్టాల్సిందే. రెండోది ఏంటంటే దేవునితో చర్చలు కూడా అయిపోయినాయంట. దేవుడు డిస్కషన్ ఎదురుబదురు కూర్చొని వాళ్ళు డిస్కషన్ కూడా చేసిండంట. ఫస్ట్ దేవుడు ఒప్పుకోకపోవచ్చు, బట్ కాంప్రమైజ్ చేసి ఉంటాడు. మనం ఇంతమందిని కాంప్రమైజ్ చేస్తుంటాడు కదా. స్వర్గంలోనే ప్లాట్లు అమ్ముతుందంటే మనం నమ్ముతున్నాం, దేవుడు ఎందుకు నమ్మాడు? సో దేవుని నమ్మించిండంట, దేవుడు ఒప్పుకున్నాడంట, దేవుని ఇంటి పక్కన కూడా ఉంటాయంట. ఇక స్వర్గానికి మెట్లు, మేఘాల మధ్య ఓ ఇల్లు, భార్యాభర్తలు పిల్లలతో కలిసి ఆ మెట్లు ఎక్కుతూ ఆ ఇంటి వైపు వెళ్తున్నట్టు క్రియేట్ చేసిన బ్రోచర్ నెట్టింటూ వైరల్గా మారిందంట. అబ్బా, ఇంకొకటి ఏంటంటే స్వర్గానికి మెట్లు వేసిందంట, పిల్లలతో పోవాలంట. అంటే సింపుల్ అనమాట. పొద్దున రాత్రి వండుకునేటప్పుడు ఇంత గట్టి వేసి వండుకుంటే పొద్దుటి వరకు అందరం స్వర్గంలో ఉంటాం. మరి అట్లాంటిది కూడా చెప్పింటారు. ఇక మరో విషయం, స్వర్గంలో ప్లాట్లు కొనడానికి వీసా, జీపే, యాపిల్ పే, అమెరికన్ ఎక్స్ప్రెస్, మాస్టర్ కార్డ్ సదుపాయాలు కూడా ఉన్నాయంట. మంచి ఆఫర్. డిజిటల్ ఇండియా, మనం ఇప్పటి వరకు డిజిటల్ ఇండియా ఉండే, డిజిటల్ వరల్డ్. ఇప్పుడు మీరు ఏ కార్డుతోటైనా స్వైప్ చేయొచ్చంట. మాస్టర్ కార్డు, వీసా కార్డు, మాస్టర్ కార్డు, మాస్ట్రో కార్డు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంట. పైగా ఇన్స్టాల్మెంట్స్, అబ్బో ఇదో మంచి ఆఫర్. మళ్ళా ఈఎంఐలు. మరి డైరెక్ట్గా కొంచెం ఇప్పుడు 1000 గజాలు తీసుకున్నాలన్న ఆలోచన ఉండొచ్చు ఎవరికైనా. పెళ్ళం పిల్లలు, రేపు మనవన్లు, వాళ్ళ మనవన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. అందరూ ఒకేసారి ఫిక్స్ చేసుకుంటే 1000 గజాలు, 2000 గజాలు, లేకపోతే ఎట్లా కొనాలంటే కొంచెం పైసలు ఎక్కువ అవుతాయి. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉండాలి. ఇక ఈ ఆఫర్ నమ్మి ఎంతోమంది డాలర్లు పోసి జాగాలు కొనుస్తున్నారంట. స్వర్గంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇదే తొలిసారి కాదు. 2023లో దక్షిణాఫ్రికాలో ఓ పాస్టర్ కూడా తన ఫాలోవర్ల భూములు, ఆస్తులు అమ్మించి స్వర్గంలో జాగా కొనిపించడం. ఇంక మరి అయితే మనం చెప్తుంటాం, అంటే ఆ దేవుడు ఈ దేవుడు అని కాదు, ఏ దేవుడైనా సరే నమ్మకం అంతే. మన నమ్మకం దేవుడి మీద గట్టి ఉండాలి.
దేవుని నమ్మకంతో మనకు కొన్ని తగ్గిపోతాయి. అంతేగాని దేవుడే చేస్తాడని చెప్పేసి మనం చూస్తుంటాం అక్కడక్కడ బూమ్ బామ్ బాష్ అనే వరకు వాళ్ళకి రోగాలు పోతుంటాయి. వాళ్ళు ఇట్లా పేషెంట్లు ఇట్లా లేస్తుంటారు, చచ్చిపోయినోడు కూడా లేస్తుంటారు. మంత్రాలు, చింతకాయలు ఇవన్నీ కూడా నమ్మకం ఓరక్కిపోతాయి. కానీ అది పీక్స్కి వెళ్ళినప్పుడే ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. వాళ్ళను నమ్మి మనం కూడా మన జీవితాలను, మన ఆరోగ్యాలను ప్రాణంగా పెట్టి చచ్చిపోతుంటే వాడు ఆయిల్ పోస్తా అంటాడు, చచ్చిపోతుంటే ఆడ బొట్టు పెట్టుకోవాలంటాడు, చచ్చిపోతుంటే తాయిత కట్టుకోవాలంటాడు. ఏదైనా సరే మూఢనమ్మకం. నమ్ముదాం, దేవుని నమ్మాలి. దేవుని ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు దేవుని నమ్మొచ్చు, ఎవరికి నచ్చిన ఆధ్యాత్మిక ప్లేస్కు వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ దాని మాటున ఇట్లాంటి అరాచకాలైనటువంటివి కూడా నమ్మి కొన్ని వేల మంది $1,000 పోసి మళ్ళీ ఆడ ప్లాట్లు కొంటున్నారంట స్వర్గంలో. అరే సచ్చినాక నీ స్వర్గంలో ఉంటావా నరకంలో ఉంటావా నువ్వు చూస్తావారా నాయన దరిద్రులా. సో ఇప్పటికైనా సరే మోసం చేసేటోడు ప్రతి చోటు ఉంటాడు, దానికి ముసుగులు వేసుకొని చేస్తున్నటువంటి మోసాలు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మిత్రులారా. ఇట్లాంటివి చాలా రెగ్యులర్గా జరిగేటువంటి కార్యక్రమాలు కాబట్టి అవంతా